Daily. Taste the Daily. తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. 5 లక్షలకు పైగా ఎంఓయూలు జరిగితే బీఆర్ఎస్ వాళ్ళు తేలికగా కొట్టిపాడేశారు. కేసీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంత అనుభవం ఉండి ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. పరిశ్రమలు వస్తుండగా పెట్టుబడి పెట్టేవాళ్ళని నిరుత్సాహపడేలా మాట్లాడటం ఏంటి అని మండిపడ్డారు. చేసుకున్న ప్రతిదీ ఇక్కడ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని, ఉపాధి అవకాశాలు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాము 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి గాని ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు 1 సంవత్సర కాలంలోనే మనకు రావడం అనేది మీరే చూసారు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన గొప్ప నమ్మకంతో ఇక్కడ కల్పిస్తా ఉన్న వారికి అనుగుణమైన వాతావరణానికి సంబంధించి మాపై నమ్మకం పెట్టుకొని జీసీసీలు వస్తా ఉంటే ఈ రోజు మేము కాదు, అంతర్జాతీయ స్థాయిలో గాని, జాతీయ స్థాయిలో పత్రికల్లో గాని, ప్రసార సాధనాల్లో గాని